వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రితుక్ ఎడ్యుకేషన్. సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో ప్లీజ్ వాళ్ళు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని కంటిన్యూస్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్. సో ఈ వీడియోలో మనం వర్క్ బుక్ అంటే ఏంటి, వర్క్ షీట్ అంటే ఏంటి, మూమెంట్స్ అంటే ఏంటి, డేటా ఎలా ఎంటర్ చేయాలి, డేటా ఎలా డిలీట్ చేయాలి, ఇంకా చాలా 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 ఉన్నాయి, అవన్నీ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వర్క్ బుక్ కి వర్క్ షీట్ కి డిఫరెన్స్ తెలుసుకుందాం. సో వర్క్ షీట్ అంటే ఏంటి? వర్క్ షీట్ అంటే ఇప్పుడు డేటాని మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఏ డేటా అయితే మనము ఇప్పుడు డేటా టైప్ చేస్తున్నాం కదా, దాన్ని వర్క్ షీట్ అంటారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4 ఇవన్నీ వర్క్ షీట్స్ అన్నమాట. సో వర్క్ బుక్ అంటే ఏంటి? వర్క్ బుక్ అంటే ఏంటంటే అన్ని షీట్స్ ని కలిపి ఉంటే మొత్తం ఎక్సెల్ ఫైల్ అవుతుంది. సో ఏదైతే వర్క్ బుక్ అన్ని షీట్స్ ని కలిపి ఉంటుందో వాటిని ఎక్సెల్ ఫైల్ అంటారు. సో వర్క్ బుక్ అంటే ఏంటి? ఇదొక వర్క్ బుక్, ఇదొక వర్క్ బుక్, ఇదొక వర్క్ బుక్. ఏదైతే డేటా మనం టైప్ చేసి పెట్టామో దాటిని వర్క్ బుక్ అంటారు, వీటిని వర్క్ షీట్ అంటారు. ఏదైతే డేటా మనం ఇప్పుడు టైప్ చేస్తున్నామో వాటిని వర్క్ షీట్ అంటారు. ఏదైతే డేటా మనం టైప్ చేసి పెట్టి ఆల్రెడీ ఉన్నాయో వాటిని వర్క్ బుక్ అంటారు. సో సింపుల్ గా నేర్చుకుందాం. ఏంటి అంటే షీట్ అంటే వర్క్ షీట్. ఇక్కడ ఈ షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4 కనిపిస్తున్నాయి కదా, వీటిని వర్క్ షీట్స్ అంటారు. ఆ షీట్స్ లో అన్ని కలిపి సేవ్ చేసే ఫైల్ ని వర్క్ బుక్ అంటారు. అర్థమైందా? ఏదైతే షీట్ లో మనం అన్ని కలిపి సేవ్ చేస్తాం కదా, ఇప్పుడు ఇవన్నీ కలిపి సేవ్ చేస్తాం కదా, వాటిని వర్క్ బుక్ అంటారు. ఇంకా ఈజీగా తెలుసుకుందామా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక నోట్ బుక్ ఉంది, ఆ నోట్ బుక్ ని వర్క్ బుక్ అంటారు. వర్క్ బుక్ అంటే ఏంటి? ఏదో మనం క్లాసెస్ లో మెటీరియల్స్ ఇస్తారు కదా, వాటిని వర్క్ బుక్ అన్నారు. సో ఎక్సెల్ లో వర్క్ బుక్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే షీట్స్ అన్ని మనం కలిపి సేవ్ చేసి ఒక ఫైల్ లాగా ఉంటుందో వాటిని వర్క్ బుక్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి? సరే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే వర్క్ బుక్ అంటే ఏంటి? ఒక బుక్. ఇప్పుడు బుక్ లో చాలా పేజెస్ ఉంటాయి, ఆ పేజెస్ అన్ని కలిపితేనే ఒక బుక్ ఉంటుంది, దాన్ని వర్క్ బుక్ అంటారు. నెక్స్ట్ షీట్ అంటే ఏంది? ఆ బుక్ లో ఒక పేజ్ ని వర్క్ షీట్ అంటారు. ఇదన్నమాట వర్క్ బుక్ కి వర్క్ షీట్ కి డిఫరెన్స్. సో నెక్స్ట్ మూమెంట్స్ అంటే ఏందో తెలుసుకునే ముందు మళ్ళీ చెప్తున్నా, చిరాకు తీసుకోకండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో ఇప్పుడు మూమెంట్స్ అంటే ఏందో తెలుసుకుందాం. సో మూమెంట్ అనేది 2 టైప్స్ ఉంటాయి, ఒకటి మౌస్ మూమెంట్, ఇంకొకటి కీబోర్డ్ మూమెంట్. కీబోర్డ్ మూమెంట్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సో షార్ట్ కట్ కీస్ ఏంటివో మనం తెలుసుకుందాం. ఇప్పుడు వర్క్ బుక్ ఎలా కీబోర్డ్ తో ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ఎలా ఓపెన్ చేయాలి? హోల్డ్ ది కంట్రోల్ బటన్ అండ్ ప్రెస్ ట్యాబ్ బటన్ టు గో అనదర్ వర్క్ బుక్. అంటే కంట్రోల్ బటన్ నొక్కి ప్రెస్ ట్యాబ్ బటన్ నొక్కితే వేరే వర్క్ బుక్ కి వెళ్తుందంట. అది ఎట్లానో తెలుసుకుందామా? ఇప్పుడు ఎక్సెల్లోకి వెళ్ళి, సో ఎలా తెలుసుకుందామంటే ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి కొన్ని వర్క్ బుక్స్ మనం ఓపెన్ చేసి పెడదాము. ఇది ఓపెన్ చేసినాము. నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాము. ఓకే, ఇది ఓపెన్ అవ్వట్లే అంట. సో ఇంకొకటి ఓపెన్ చేద్దాము, ట్రై చేద్దాము. బుక్ 1 ఇది ఓపెన్ చేద్దాము. అయ్యో, ఇది కూడా ఓపెన్ అవ్వట్లే అంట. ఇంకా ఏమున్నాయి? సరే, ఇది ఓపెన్ చేద్దాం. సో ఇవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, బేసిక్స్, ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్, అటెండెన్స్ షీట్, ఎంప్లాయీ షీట్, ఇవన్నీ ఓపెన్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చూసినాము? అనదర్ షీట్ కీబోర్డ్ తో ఎలా ఓపెన్ చేయాలి, సారీ అనదర్ వర్క్ బుక్ కీబోర్డ్ తో ఎలా ఓపెన్ చేయాలి? హోల్డ్ ది కంట్రోల్ బటన్ అండ్ ప్రెస్ ట్యాబ్ బటన్. ఇప్పుడు ఎక్సెల్లోకి వెళ్ళి కంట్రోల్ బటన్, ట్యాబ్ బటన్, చూసారా ఓపెన్ అవుతుంది. ఇదొక వర్క్ బుక్, ఇదొక వర్క్ బుక్. మీరు నేమ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ బుక్ 1, ఇక్కడ ఎక్సెల్ బేసిక్స్ టు అడ్వాన్స్ కనిపిస్తుందా? ఏం నొక్కాలి? వర్క్ బుక్ చేంజ్ అవ్వాలి అంటే కంట్రోల్ ప్లస్ ట్యాబ్ నొక్కితే చేంజ్ అవుతుంది. సో ఇది ఒకటి. ఇది ఏంటి? వర్క్ బుక్ చేంజ్ చేసుకోవడం. ఇలా మనం ఇక్కడ మౌస్ తో పని లేకుండా ఒకటే ఎక్సెల్ ఓపెన్ చేసి కంట్రోల్ ట్యాబ్ నొక్కితే వేరే దానికి వెళ్ళిపోతుంది, అనదర్ వర్క్ బుక్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? వర్క్ షీట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ఏముంది? హోల్డ్ ది కంట్రోల్ బటన్ అండ్ ప్రెస్ పేజ్ అప్ ఆర్ పేజ్ డౌన్ బటన్ టు గో అనదర్ షీట్.
ఇందాకనేమో వర్క్ బుక్ చూసాము, ఇప్పుడు వర్క్ షీట్ ఏంటి, హోల్డ్ ది కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి పేజ్ అప్ లేదా పేజ్ డౌన్ ఆరోకి నొక్కాలి. సో ఇప్పుడు ఎక్సెల్లోకి వెళ్దాం. ఎక్సెల్లోకి వెళ్ళి ఇక్కడ మనకు షీట్స్ కనిపిస్తున్నాయి కదా, సో కంట్రోల్ అప్ యారో డౌన్ యారో చూస్తున్నారా, కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం షీట్ 2కి వెళ్దాము. షీట్ 2కి వెళ్ళి కంట్రోల్ ఫంక్షన్ అప్ యారో డౌన్ యారో. అప్ యారో వెళ్తే షీట్ 2కి, షీట్ 3కి, షీట్ 4కి వెళ్తుంది. సో డౌన్ యారో నొక్కితే షీట్ 2 నుంచి షీట్ 3, షీట్ 3 నుంచి షీట్ 4 మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మూమెంట్స్. ఇప్పుడు ఇంకా ఏం నేర్చుకుందాం, సెల్స్ లోకి వెళ్ళి యారోస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, రైట్ యారో లెఫ్ట్ యారో, సో ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి అది వదిలేసేయండి. సో ఇప్పుడు ట్యాబ్, రైట్ ఈక్వల్ టు ట్యాబ్ అని ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు మనం ఎక్సెల్లోకి వెళ్దాం. ఎక్సెల్లోకి వెళ్ళి ముందు మనం ఇది తీసేద్దాము. సో ఎక్సెల్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏమన్నా డేటాని ఎంటర్ చేద్దాం. ఫస్ట్ నేమ్, నెంబర్, ఏజ్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాం ఇక్కడ. ఏమని, ప్రకాష్ 1000 లేదా 100, ఓకే 1000, ఏజ్ 50. నెక్స్ట్ ఇంకెవరు, రాకేష్ 3000, ఏజ్ 30. సో ఇప్పుడు ఇట్లా ఎంటర్ చేసినాం కదా, ఎంటర్ చేసినాక ఇప్పుడు మనం ఏమన్నాము, రైట్ ఈక్వల్ టు ట్యాబ్. సో ఇప్పుడు ఎంటర్ చేసాం కదా, ఎంటర్ చేసినాక మనకి ఇప్పుడు మౌస్ యూజ్ చేయకుండానే రైట్ వెళ్ళాలి, అంటే నెంబర్ సైడ్ వెళ్ళాలి. అంటే ఏం నొక్కాలి, నెక్స్ట్ సెల్కి వెళ్ళాలి. బేసిక్గా నెక్స్ట్ సెల్కి వెళ్ళాలంటే ట్యాబ్ నొక్కాలి. చూసారా వెళ్ళింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చూద్దాము. ఇప్పుడు ప్రకాష్ లో ఉంది, మనకు 1000 లోకి కావాలి, అది మౌస్ యూజ్ చేయకుండా. సో ట్యాబ్ ఇలా నొక్కితే అది నెక్స్ట్ సెల్ కు వెళ్తుంది. ఇది ట్యాబ్ అన్నమాట. రైట్ వెళ్ళాలంటే ట్యాబ్ నొక్కాలి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లెఫ్ట్ వెళ్ళాలి. ఇప్పుడు రైట్ వెళ్ళాలంటే ట్యాబ్ నొక్కాలి అని మనం ఇక్కడ తెలుసుకుందాం. సో లెఫ్ట్ వెళ్ళాలి అంటే షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ అంటారు. సో ఎక్సెల్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది ఇక్కడ రైట్ వెళ్ళాలి అంటే ట్యాబ్ అన్నాం. సో ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి అంటే షిఫ్ట్ ప్లస్ ట్యాబ్. చూసారా, షిఫ్ట్ ప్రెస్ చేసి వెళ్తే లెఫ్ట్ వెళ్ళిపోతుంది, షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ లెఫ్ట్. ఇప్పుడు మనకు రైట్ చూసుకున్నాము, లెఫ్ట్ చూసుకున్నాము. ఇప్పుడు డౌన్ వెళ్ళాలి అంటే ఎంటర్ నొక్కాలి. ఇప్పుడు ఎక్సెల్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రకాష్ మీద ఉంది, మౌస్ హెల్ప్ లేకుండా రాకేష్ మీదకి రావాలి అంటే ఎంటర్. చూసారా, ఎంటర్ ఇట్లా ఎంటర్ నొక్కితే మనకు డౌన్, నెక్స్ట్ సెల్ కి డౌన్ కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, అప్. ఇందాక డౌన్ వెళ్ళాలి అంటే ఎంటర్ అనుకున్నాం, ఇప్పుడు అప్ వెళ్ళాలి అంటే షిఫ్ట్ ప్లస్ ఎంటర్. ఎక్సెల్లోకి వెళ్ళి షిఫ్ట్ ఎంటర్. చూసారా, ఇప్పుడు ఇక్కడ 10th లోనో 11th లోనో ఉన్న సెల్ షిఫ్ట్ ఎంటర్ నొక్కగానే నేమ్ మీదకి వచ్చేసింది. నెక్స్ట్ ఏం నేర్చుకుందాం, ఫస్ట్ సెల్ కి రావాలి అంటే ఎక్సెల్లోకి వెళ్ళి, ఆల్రెడీ ఫస్ట్ సెల్లో ఉంది కదా, సరే ఇప్పుడు మనం ఒక 55లో పెట్టుకుందాం. సో మౌస్ హెల్ప్ లేకుండా ఇప్పుడు ఫస్ట్ సెల్కి వెళ్ళాలి అంటే ఏమన్నాం, కంట్రోల్ ప్లస్ హోమ్ అన్నాం. సో ఎక్సెల్లోకి వెళ్ళి ఇది 55లో ఉంది, కంట్రోల్ ప్లస్ హోమ్ నొక్కితే చూసారా నేమ్కి వచ్చేసి ఇది ఫస్ట్ సెల్. నెక్స్ట్ ఎండ్ సెల్, కంట్రోల్ ప్లస్ ఎండ్. సో ఎక్సెల్లోకి వెళ్ళి మళ్ళీ సో ఎండ్ రావాలంటే ఏం తెలుసుకుందాం, కంట్రోల్ ప్లస్ ఎండ్ అన్నాం. సో మౌస్ యూజ్ చేయకుండా కంట్రోల్ ప్లస్ ఎండ్లోకి వద్దాం. ఇప్పుడు నేమ్ లో ఉన్నాం, కంట్రోల్ ప్లస్ ఎండ్ నొక్కితే మనకు ఇక్కడ వస్తుంది. ఎందుకు వస్తుంది, ఎఫ్ లో మనకు 13 అనేది లాస్ట్ అన్నమాట. ఎలా రావాలో తెలుసుకుందాం. ఇప్పుడు డేటా ఎలా
ఎంటర్ చేయాలో మనం ఆల్రెడీ తెలిసేసుకుందాం కాబట్టి డేటా ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం. సో డేటా ఎలా ఎడిట్ చేయాలంటే ఒకవేళ మనం టైప్ చేసిన దాంట్లో మిస్టేక్ ఉండొచ్చు. మిస్టేక్ ఉంటే మళ్ళీ అది మొత్తం తీసేసి టైప్ చేసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సెల్ ఉంది, ఈ సెల్ పై డబుల్ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ నొక్కితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హాయ్ ఉండే మనం హెల్లోకి వచ్చాం. లేదు ఇలా వద్దు అనుకుంటే ఇలా ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ ఫార్ములా బార్ ఉంది కదా, ఫార్ములా బార్ లోకి వెళ్ళి బ్యాక్ స్పేస్ నొక్కి చేసుకుంటే ఎడిట్ అయిపోతుంది. ఇప్పుడు ఎడిట్ ఎలా చేయాలో తెలుసు. నెక్స్ట్ డిలీట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. డిలీట్ ఎందుకు అంటే ఒకవేళ ఏదైనా డేటా అవసరం లేకపోతే ఆ సెల్ ని డిలీట్ చేయడం. ఒకవేళ డేటా అవసరం లేకపోతే ఆ సెల్ ని డిలీట్ చేయడం. లేదు అనుకుంటే లేదు, మిస్టేక్ వచ్చేసింది. సపోజ్ ఇక్కడ హాయ్ రావాలి, జీ వచ్చింది. సో ఇది నాకు వద్దు. ఏం చేయాలి అంటే ఆ సెల్ ని డబల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి, లేదంటే సింగిల్ క్లిక్ చేసినా సెలెక్ట్ అవుతుంది. సో సెలెక్ట్ చేసుకొని డిలీట్ అనే బటన్ కనిపిస్తుంది కీబోర్డ్ లో. డిలీట్ అనే బటన్ కనిపిస్తే ఆ డిలీట్ అనే బటన్ ని ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంది, సెల్లో ఉన్న డేటా మాత్రమే మనం డిలీట్ చేసినాం. ఎలా ఇప్పుడు ఇక్కడ జీ వద్దు, దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని డిలీట్ నొక్కేసినాం, వెళ్ళిపోయింది. అది ఓన్లీ ఏంటి, ఒక సెల్లో ఉన్న డేటా మాత్రమే. రో లేదా కాలమ్ ని మొత్తం ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ కాలమ్ ని సెలెక్ట్ చేసుకొని లేదు, ఆ కాలమ్ లో ఏం లేదు కాబట్టి మీకు తెలియదు కాబట్టి బి అనే కాలమ్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఇది అన్నమాట ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్స్. సో ఇవన్నీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి రిత్విక్ ఎడ్యుకేషన్ అనే ఛానల్. మళ్ళీ పార్ట్ 4 తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికి బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.